యోగాలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం అభినందనీయమని, ఈమెను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యోగా సమకోణాసనంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన సిహెచ్ వసంత లక్ష్మిని, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వారి సతీమణి సంధ్యారాణి, పెన్వర్ ప్రొడక్ట్ లిమిటెడ్ డైరెక్టర్ గంటా మధుకృష్ణ, సమితిమణి గాయత్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తానని, ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి, టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి గూండాల లీలావతి, గూండాల భారతి, కోడిపర్తి కల్పన, దాసరి శైలజ పాల్గొన్నారు. మంచి అవకాశాన్ని మా వసంతలక్ష్మి మేడం గారు మాకు ఇచ్చారు. ఎందుకంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే అదేమి తమాషా కాదు, అది ఎవరికి సాధ్యం కాదు. కానీ అదృష్టం ఏంటంటే వెంకటగిరిలో ఉన్నటువంటి మా వసంతలక్ష్మి గారికి ఈ యొక్క గిన్నిస్ బుక్ రికార్డ్ రావడం నిజంగా మన గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందువల్ల ఇప్పుడే చెప్తాం, రోజు 5 గంటల ఇంట్లో ఆధారంగా ఉంటున్నాను. నేను ఏదో 3-4 గంటలు పడుకుంటాను. ఏంటబ్బా 5 గంటల కదా అంటే సంజయ్ చేసి మా మేడం చేసి సక్సెస్ పోతాం. మనం పని చెప్పినా నీళ్ళు అనేది అయిపోతుంది, యోగా అయిపోతుంది అనుకుంటాం. నేను 2 రోజులు ఏదబ్బా ఎంతో రోజులు తెప్పించి మానేస్తాను అనుకుంటే మానరాదు. అదేవిధంగా మళ్ళీ ఆ రికార్డు కూడా ఒకటి మేడం గారి సహాయ సహకారాలతో సాధించి నిజంగా చాలా సంతోషం. నన్ను కూడా రమ్మని చెప్తూ ఉంటుంది. నన్ను ఏదో ఒక పెట్టి యోగా పోతుంది, యోగా కాదని అని చెప్పి చదువుకుంటూ పోతూ ఉంటాను. అయితే వసంతలక్ష్మి మేము ఆల్రెడీ గతంలో నేను కూడా యోగా నేర్చుకున్నాను. మా రాజ్యాన్ని ఇక్కడ మాస్టర్ మేడం నేర్చుకున్నాను. కానీ తర్వాత అంటే విజయం చెప్పకూడదు, మీరు చెప్పిన తర్వాత మీరు కొన్ని కారణాల వల్ల అంటే ఒళ్ళు బతకమని నేను చేయలేకపోతున్నాము. కానీ మీరు చెప్పిన మాటలు నిజంగా చాలా మాకందరూ కూడా మంచి ఉత్సాహాన్ని ఇచ్చేది. ఖచ్చితంగా నేను ఎందుకంటే ముందు మా సంజయ్ చెప్పింది, మా వధువు గారు ముందు చాలా కష్టపడతారు, తర్వాత బ్రహ్మాండం చేస్తున్నాడు మొదలన్నా నాకు చెప్పిందమ్మా. కాబట్టి అందరిని ఆలస్యంగా తీసుకొని నేను కూడా రేపు నుంచే ఖచ్చితంగా నేను కూడా ఒక హాఫ్ యోగా చేస్తానని చెప్పి మా వసంతలక్ష్మి మేడం గారికి అలాగే భర్త గారికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వసంతలక్ష్మి గారిని ట్విట్టర్లో పొగుడుతూ ఖచ్చితంగా మమ్మల్ని నేను కలుస్తానమ్మా అని చెప్పి ఆర్టికల్స్ వచ్చి మేడం గారు మనం చూసాము, చూడదు చాలా మంది చూస్తుంటారు. వసుంధరాలో బ్రహ్మాండమైన ఆర్టికల్ ఒకటి వచ్చింది. ఈనాడులో కూడా మేడం గారు ఫోటో, బాబు గారి ఫోటో ఒకటి బ్రహ్మాండ ఆర్టికల్ కూడా ఈనాడు పేపర్లో కూడా బయట కూడా చూసాం. కానీ మొన్న వెంకటగిరిలో మా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేడం గారికి అంతా అభినందనలు తెలియజేశారు. ఎందుకంటే నాకు సొంత ఊరు కాబట్టి, పక్కన ఊరు కాబట్టి మాకు కూడా మీరు ఆడపడుతుంది. కాబట్టి మా మహిళలందరూ ఆధ్వర్యంలో ఈరోజు మీకు ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం. మీరు క్యాషప్ చేసి వచ్చినందుకు మీకు మీ కుటుంబానికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామా. అట్లాగే మీరు చెప్పారు, ఈ గూడూరులో కానీ వెంకటగిరిలో కానీ ఈ స్కూల్లో తోట పిల్లలకి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ యోగా క్లాసులో పెడితే బాగుంటుందని చెప్పి నిజంగా సంతోషం అమ్మా. ఎందుకంటే యోగా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణగా నా కుటుంబంలో నా భార్య తెలుగు మాట్లాడేవారికి, మా ఎమ్మెల్యే గారికి, మదన్న గారికి ముఖ్యంగా పురస్కారం అందుకొని ఈ సన్మానం అందుతున్నటువంటి మేడం గారికి, శ్రీకాంత్ వాళ్ళ హస్బెండ్ గారికి, వాళ్ళ అమ్మా నాన్న గారికి, బాబు వీళ్ళందరికీ మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా
చెప్పాలంటే కష్టే పల్లి అని అంటారు పెద్దోళ్ళు. ఎంత కష్టపడితే మా మేడం గారి స్థాయికి ఇచ్చారు మాకందరికీ తెలుసు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఓటములు ఇవన్నీ ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మా మేడం గారు ఇక్కడే చెప్పారు, తెలుగు రాష్ట్రాల్లో యోగాలో ఎవరికి గిన్నీస్ రికార్డ్ రాలేదన్నారు. మా మేడం గారికి ఫస్ట్ టైం గిన్నీస్ రికార్డ్ రాలేదు. ఇది ఎంతో గొప్ప విషయం. అది సాధించినటువంటి మా మేడం గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మరియు ముఖ్యంగా చెప్పాలంటే ఆమె దగ్గర నేను స్టూడెంట్గా ఉండడం అనేది నేను ఇంకా ఎంతో గర్వించదగినటువంటి విషయంగా నేను చెప్పుకుంటున్నాను. నేను కరోనా టైంలో నాకు కొద్దిగా ఎక్సర్సైజెస్ అంటే చాలా పిచ్చి. అందుకని కరోనా టైంలో నేను ఇంట్లోనే ఉండడం జరిగింది. కనుక నేను ఏం చేయాలా అనేటువంటి సమయాల్లో నాకు యోగా యూట్యూబ్ ద్వారా మేడం గారు పరిచయం అవ్వడం జరిగింది. ఒక 4 years బ్యాక్ నేను మేడం గారితో ఫాలో అప్ చేస్తూనే ఉన్నాను. అంటే బాగా మాకు చాలా మంచి సంబంధం అనమాట. ఎట్టంటే టీచర్ స్టూడెంట్ సంబంధం కానీ అంతే, ఇంక ఏముండదు దాంట్లో. ఎట్టంటే కర్ర లేని టీచర్ అని చెప్పాలి. మేము అందుకంటే చాలా చాలా చిన్నవాడు, పెద్దవాడు మేమంతా. అయినా కానీ కర్ర ఒకటి చేతిలో ఉంటుంది, కానీ ఇంకా వర్క్ విషయంలో ఆ డ్యూటీ విషయంలో ఖచ్చితంగా మేము ఫాలో అవ్వాల్సిందే. యాజ్ ఏ గుడ్ టీచర్ అనే చెప్పాలి మేము మేడం గారు. ఎందుకంటే నేనంత ఎస్కేప్ అయినా కానీ వదిలే సమస్య పక్క రోజు అది మొత్తం ఆ వర్కౌట్ చేసి కంప్లీట్ చేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి. అటువంటి మంచి గుడ్ టీచరు. ఇంకా చెప్పాలి అని అంటే ఒక మంచి డిజైనర్, యోగాలో ఒక మంచి డిజైనర్ అని మా మేడం గారిని చెప్పాలి. ఏంటంటే ఎన్నో సమస్యలతో యోగాలో జాయిన్ అవుతారు అనమాట. మేమందరం చాలామంది చాలా సమస్యలతో, ముఖ్యంగా నేనైతే మోకాళ్ళ నొప్పుల సమస్యలతో జాయిన్ అయ్యాను. అదేవిధంగా గైనిక్ ప్రాబ్లమ్స్తో చాలామంది జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఈ వీపు నొప్పి అట్లా చాలా చాలా సమస్యలతో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఒక డిజైన్ చేసి యోగాని ఆమె ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలు తగ్గాయి అని మేము క్లాస్లో ప్రతిరోజు మేము మాట్లాడుకుంటాము. కనీసం 5 minutes మా సమస్యల గురించి మేము మాట్లాడుకుంటుంటే ఆ సమస్యలు చాలా పరిష్కారం అయ్యాయని మా క్లాస్లో చాలామంది చెప్పడం జరిగింది. నాకు కాళ్ళ